ఒక అద్భుతమైనటువంటి శంకరుల కవితా శిల్పాల్లో ప్రవేశించబోతున్నాం. అందరం ధ్యాన మూడ్లో ఉంటాము. ఒక్కసారి ఓం అనండి. ఓం ఓం. ఓం యో బ్రహ్మాం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం హ దేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణం అహం ప్రపద్యే. యోऽन्तः ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరః స్వధామ్నా అన్యాంశ హస్తచరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహుః సంతో ధరణిధరరాజన్యతనయే త్వదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాః తవ దృశః. తల్లి, నీవు కనుడు మూస్తే ప్రళయమని, కనుడు తెరిస్తే ఉదయమని మహాత్ములు వచిస్తారు. నీ కనులు తెరుచుట వలన కలిగినటువంటి ఈ అశేష ప్రపంచము వినాశనం పొందకుండా నీవు తల్లివై ఎప్పుడూ కనులు తెరుచుకొని కంటికి రెప్పలా మమ్మలను కాపాడుతూ అసలు కనులు మూయటమే లేదు అని నాకు అనిపిస్తోంది. శాస్త్రం శరీరమీమాంస దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మ జన్మని. శ్రీ శంకర భగవత్పాదుల సౌందర్య లహరి స్తోత్రరాజాన్ని అధ్యయనం చేసే పుణ్యం అదృష్టం కలిగింది. 47 శ్లోకాలను ముగించుకున్నాము. ఈ సౌందర్య లహరిలోని భాగమైన 48వ శ్లోకాన్ని ఈనాడు స్పృశించనున్నాము. వారి అనుమతితో వారి ఆంతర్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అద్వైత అధ్యయన భారతి వారి అధ్యయనం. ఇక్కడ బోధించేవారు, బోధించబడేవారు అనేటటువంటి ద్వంద్వము లేదు, అధ్యయనమే గలదు. ఈనాటి శ్లోకం అమ్మ యొక్క దృష్టి. కనులు, కనులంటే దృష్టి, దృష్టి అంటే ఆమె యొక్క విజన్. ఆ దృష్టిలోనే సర్వము నడుస్తోంది. ఇటువంటి దృష్టిని శంకరులు 10 శ్లోకాలలో వర్ణించి, స్తుతించి, ధ్యానించి, నిధిధ్యాసన చేసి ఆయన తరించారు, మనని తరింపచేస్తారు. ఆ 10 శ్లోకాలలో మొదటిదైనటువంటి 48వ శ్లోకం ఈనాడు 48 నుంచి 57 వరకు దృశాద్రాహీయస్య అనే శ్లోకం వరకు ఉన్నవి అమ్మ యొక్క చూపు లేక దృష్టి లేక కరుణ. చాలునా? అహస్యూతే సవ్యం తవ నయనం అక్కాత్మకతయా త్రియామాం వామం తే
సృజతి రజనీనాయకతయా తృతీయా తే దృష్టి దరదళితహేమాంబుజరుచి సమాధత్తే సంధ్యాం దివస నిశయో అంతరచరీం అహః శ్యూతే సవ్యం తవ నయనం. తవ నీ యొక్క నయనం, కన్ను, ఏ కన్ను, సవ్యం నయనం కుడి కన్ను, అహస్యూతే పగలను ప్రసాదిస్తుంది. త్రియామం వామం తే, తే వామం నయనం, త్రియామాం అంటే రాత్రిని, రజనీ నాయకతయా చంద్రుడై రాత్రిని కలిగిస్తోంది. మరి మూడో కనున్నది, దానినేమందును? తృతీయా తే దృష్టి దర దళిత హేమ అంబుజ రుచి, దరదళిత హేమ అంబుజ రుచి, ధర కొంచెము, దళిత వికసించిన, హేమ బంగారు, అంబుజ పద్మము యొక్క రుచి కాంతి. అప్పుడే లేతగా వికసిస్తున్న ఒక బంగారు పద్మము కాంతి కలదై నీ పాల నేత్రమున్నదే నిటల నేత్రము. సమాధత్తే సంధ్యాం దివస నిశయో అంతరచరీం. దివసము పగలు, నిశ రాత్రి. దివస నిశయో ద్వంద్వ సమాసము ద్వివచనము. దివస నిశయో పగటికి రాత్రికి మధ్యనున్న అంతరచరీం సంధ్యాం సమాధత్తే పగటికి రాత్రికి మధ్యనున్న సంధ్యాకాలాన్ని చక్కగా ధరిస్తుంది, నిలుపుతోంది. ఇక్కడితో అయిపోయింది ఈ శ్లోకం. మిగతాదంతా ధ్యానమే. ఒక్కొక్క పదము ఒక అమృత గుళిక. రహస్యుతే సవ్యం తవ నయనం అర్కాత్మకతయా త్రియామం వామం తే సృజతి రజనీ నాయకతయా తృతీయా తే దృష్టి దరదళిత హేమాంబుజరుచి సమాధత్తే సంధ్యాం దివస నిశయో అంతరచరీం దివస నిశయోరంతరచరీం. అహః సూతే సవ్యం తవ నయనం అర్కాత్మకతయా సూర్యుని వలె ఉండి త్రియామాం వామం తే సృజతి రజనీనాయకతయా చంద్రుని వలె నుండి వామం తే ఎడమ కన్ను త్రియామాం సృజతి తృతీయా తే దృష్టి ఈ మూడవ దృష్టి నిఠల నేత్రము ఫలాక్షము దరదళిత హేమ అంబుజ రుచి సమాధత్తే సంధ్యాం దివశ నిశయో అంతరచరీం. ఇది పద విభాగం. ఇక సెంటెన్స్గా రాసుకుంటే దండాన్వయం ఎలా ఉంటుంది? హే దేవి తవ సవ్యం నయనం అర్కాత్మకతయా అహః స్యూతే తే వామం నయనం రజనీనాయకతయా త్రియామాం సృజతి తే తృతీయా దృష్టి దర దళిత హేమ అంబుజ రుచి దివస నిశయో అంతరచరీం సంధ్యాం సమాధత్తే. ఎందరో కవులు ఎన్నో విధాలుగా దృష్టిని, కనులను, కరుణను వర్ణించారు. కానీ ఈ విధముగా
మూడవ నేత్రాన్ని సంధ్యగా వర్ణించినటువంటిది ఉపనిషత్ ప్రతిపాదితమైన బ్రహ్మమును దర్శించినటువంటి ఆ భగవత్పాదులకే చెల్లింది. ఎందుకంటే ఈ సంధ్య అనే మాటను ఆయన బ్రహ్మసూత్ర భాష్యంలో వివరించారు. ఆ సంధ్యనే ఈ సంధ్యగా ఇక్కడ తీసుకుని వచ్చారు. చూస్తాం ఇంకా. హే దేవి, తవా నీ యొక్క సవ్యం కుడిదైన నయనం నేత్రము కన్ను కుడి కన్ను అర్క ఆత్మకతయా, ఆత్మ అంటే స్వరూపము, అర్కాత్మకతయా సూర్యుని స్వరూపము కలదగుట చేత, తయా అంటే ఏమిటి తెలిసిన, తయా అంటే ఆ విధముగా ఉండుట చేత, కలదగుట చేత. తయా, తయా అనేటటువంటిదేమో హెర్ అనేటటువంటి అర్థం కూడా గలదు. ఇక్కడ అది తీయం మనం. దయ అంటే కలదగుట చేత. సూతే పుట్టిస్తోంది, దీర్ఘముండవలెను. తే నీ, నీ యొక్క వామం ఎడమ కన్ను రజనీనాయకతయా రేరాజైన చంద్రుని స్వరూపం అగుటచే. రజనీ రాత్రి, రజనీ నాయకుడు, రాత్రి రాజు, రేరాజు ఆ చంద్రుడు ఆయన స్వరూపము వలన ఎడమ కన్ను రాత్రిని పుట్టిస్తోంది. త్రియామం మూడు జాములుగా కలిగిన రాత్రిని సృజతి సృష్టిస్తోంది. త్రియామం అంటే రాత్రి. ఎందుకు త్రియామం అని వచ్చిందో వ్యుత్పత్తి చూద్దాం. తే నీ యొక్క దళిత హేమ అంబుజ రుచి, ధర కొంచెము, దళిత వికసించిన, దళిత ఈషత్ వికసిత కొంచెము వికసించిన, విరిసి విరియని, హేమ బంగారు, అంబుజ తామర పువ్వు వలె లేత ఎరుపు వర్ణము గలదైన, తృతీయ మూడవదైన, దృష్టి చూపు కన్ను, దివస నిశయో పగలు రాత్రుల యొక్క అంతరచరీం మధ్య సంచరించుచున్న, సంధ్యాం ప్రాతఃసంధ్య సాయం సంధ్య, రాత్రికి పగటికి మధ్యన ప్రాతఃసంధ్య, పగటికి రాత్రికి మధ్యన సాయం సంధ్య అనే ఉభయ సంధ్యలను సం ఆధత్తే, సం అనేది ఉపసర్గ, సం ఆధత్తే చక్కగా ధరిస్తోంది. ఇట్ ప్రిజర్వ్స్, ఇట్ కీప్స్, ధరిస్తోంది జగన్మాత. నీ కుడికన్ను సూర్యుని స్వరూపము, అందువలన అది పగటిని కలిగిస్తోంది. సూర్యుని వలె అనలేదు, ఇవా లేదు, సూర్యుని ఉత్ప్రేక్షించలేదు, సూర్యుడనే రూపించారు. ఎందుకంటే సూర్యుడు అమ్మ యొక్క చూపు అనడంలో సూర్యునికే ఆధిక్యం కాబట్టి రూపించి చెప్పారు. అందువలన పగటిని కలిగిస్తోంది. నీ ఎడమ కన్ను చంద్రుని స్వరూపము, అందువలన అది త్రియామం అంటే రాత్రిని కలిగిస్తుంది. కొంచెము విరిసి విరియని బంగారు కమలము వంటిదైన నీ నొసటి అందున్న మూడవ నేత్రము దివారాత్రముల మధ్య సంచరించుచున్న ప్రాతఃసంధ్య సాయం సంధ్య అనే ఉభయ సంధ్యాకాలములను చక్కగా నిలుపుతోంది, ధరిస్తోంది. అమ్మా, అమ్మా, నీ దృష్టియే కాలము, కాలస్వరూపిణమైన నిన్ను రాత్రింబవళ్ళు ధ్యానించుకుంటున్నాను. తద్వారా నిన్ను చేరుకుంటాను. చూడండి, ఇదిగో అమ్మ యొక్క మూడు కన్నులు పిక్చర్గా కనిపిస్తున్నాయి. కుడి కన్ను ఇది, ఎడమ కన్ను పాల నేత్రం. మూడు నేత్రములున్న కన్నును అమ్మ కళ్ళకు రూపకం చెప్తున్నారు. దేంతో చెప్తున్నారు? అత్యంత దివ్యమైనటువంటి సెలెస్టియల్ శక్తులతో, ఆ దైవీ శక్తులతో చెప్తున్నారు. అహస్యూతే సవ్యం తవ నయనం అర్కాత్మకతయా, తవ
సవ్యం నయనం అర్కాత్మకతయా అహహస్యూతే. తవ నీ యొక్క సవ్యం నయనం, కుడి కన్ను. సవ్యం అంటే కుడి అని కానీ ఎడమని కానీ చెప్పవచ్చు అని లాస్ట్ టైం నేర్చుకున్నాం. సవ్యోప సవ్యోపరకర సవ్యేతరకర గృహీతం రతిపతే అన్నప్పుడు ఇక్కడ సవ్యం అంటే కుడి అని తీసుకోవాలి. ఎందుకు? వామం వెనకాల చెప్తున్నారు కాబట్టి ఇది కుడి అని తెలుస్తుంది. చేత తవ సవ్యం నయనం అర్కాత్మకతయా, సూర్యుడే అగుట వలన, సూర్యుని వలె కాదు, సూర్యుడే అగుట వలన. తవ సవ్యం నయనం అర్కాత్మకతయా అహహ స్యూతే, ఒకటిని కలిగిస్తోంది. త్రియామాం వామం తే, తే వామం, నయనాన్ని అత్యాహారం చేసుకోవాలి. తే వామం నయనం, ఆ ఎడమ చేతి ఎడమ కన్ను. తే వామం నయనం త్రియామాం యామం వామం, త్రియామాం వామం, చక్కని శబ్దాలంకారం. త్రియామాం, రాత్రిని, సృజతి, సృష్టిస్తోంది. ఎలాగా? రజనీ నాయకతయ, రజనీ రాత్రి, రజనీ నాయకుడు, రేరాజు రాత్రి రాజు, రాత్రిని నడిపించేవాడు. నియతే అనేన ఇతి నాయక, నయతే అనేన ఇతి నయనం, నడిపించేది నయనం, అదే నాయకుడు. రజని రాత్రిని నడిపించేవారు చందమామ, అది ఎడమ కన్ను చందమామే, చందమామ వలెనున్నది కాదు. రజనీ నాయక తయా అన్నమాట. కంప్లీట్గా ఐడెంటికల్ దేన్ని చెప్తోంది, రూపకం. ఇక మూడవ దృష్టి ఉండిపోయింది కదా, దాన్ని ఏమని చెప్పాలి? తృతీయాతే దృష్టి, నీ మూడవ దృష్టి దర దళిత హేమ అంబుజరుచిం, క్రొద్దిగా వికసించినటువంటి బంగారు తామర పువ్వు యొక్క కాంతి కలిగినదైనటువంటి నీ మూడవ కన్ను. దరదళిత హేమాంబుజరుచి, విరిసి విరియని బంగారు తామెర వంటి నీ మూడవ కన్ను. సమాధత్తే సంధ్యాం, సంధ్యను చక్కగా ధరించింది. ఏమిటా సంధ్య? దివస నిశయో అంతరచరీ, దివస పగలు, నిశారాత్రి, పగటికి రాత్రికి మధ్యనున్నటువంటి సంధ్యాకాలమును చక్కగా ధరిస్తుంది. ఈ విధంగా నేను నీ మూడు చూపులను సూర్యుడని, చంద్రుడని, సంధ్య అంటే సంధ్య రంగు, సంధ్యకి ఏ రంగు? సంధ్య కెంజాయ, కెంపు ఛాయ కెంజాయ, సంధ్య కెంజాయ అగ్నివర్ణము, అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని. నీ మూడు కనులని నాకు అర్థమైంది తల్లి. అహస్యూతే సవ్యం తవ నయనం అర్కాత్మకతయా, త్రియామాం వామం తే సృజతి రజనీ నాయకతయా. తృతీయా తే దృష్టి దరదళిత హేమాంబుజరుచి, సమాధత్తే సంధ్యా దివశ నిశయో అంతరచరీ. అయితే ఏమిటి దీని అర్థం? పగలు రాత్రి అని చెప్పడం వలన యు ఆర్ ద కాస్మిక్ టైం, నీవే సాధారణముగా మనము లెక్కించే కాలము కాకుండా విశ్వంలో కాస్మిక్ టైం ఉన్నది. ఆ కాస్మిక్ టైం అంటే ఏ ఏ గ్రహాలకు ఏ ఏ కాల పరిమాణాలు ఉన్నాయో
ఆ కాల పరిమాణాలన్నీ ఆ గ్రహగతుల వలన కలిగించేటటువంటి ఆ కాస్మిక్ టైమే అమ్మ. శ్రీదేవి కాలస్వరూపిణి. ఈ తల్లిని శ్లోకంలో స్వరూపిణిగా ధ్యానం చేసి తరించండి అంటూ బోధిస్తున్నారు. కాలమును సూచించే సూర్యచంద్రులు జగన్మాత కనులే, జగన్మాత విషనే, జగన్మాత దృష్టియే. దేవి మూడు కనులతో పగలు రాత్రి సంధ్యలను చక్కగా రూపించి చెప్పారు. మూడవ కన్ను పగలు రాత్రి పగలకు మధ్యనున్నటువంటి సంధ్యాకాలముని అభివర్ణించారు. అనగా ఏమి అర్థము? దేవి కాలకర్త్రి, ద క్రియేటర్ ఆఫ్ టైమ్. కాలహంత్రి, ద ఎనిహిలేటర్ ఆఫ్ టైమ్. కాలస్వరూపిణి, ద ఎంబాడిమెంట్ ఆఫ్ టైమ్. కాల అతీతము, ట్రాన్సెండ్స్ టైమ్. The creator, annihilator, and the sustainer, and the transcendent tattva is Amma. మహాకాలుని కంటే వేరు కాదు. కాలుని శక్తియే కాళీ. పగలు జాగ్రత్త అవస్థ, రాత్రి సుషుప్తావస్థ, సంధ్యలు స్వప్నావస్థ. తెలుసుకోవాలి. రకరకాలైనటువంటి విశ్లేషణలు వస్తాయి. ఇది మొదటి విశ్లేషణ. జాగ్రత్త అవస్థ, సుషుప్తావస్థ, స్వప్నావస్థ. ఇది ఎలా తెలుస్తుందండి సంధ్య స్వప్నావస్థ అని? బ్రహ్మసూత్ర భాష్యం ఆధారంగా చూస్తాం. మూడు అవస్థలకు అధిష్టానంగా ఉంటూ మూడు అవస్థలకు విలక్షణంగా ఉంటున్న ఆ తురియమే అమ్మ. అమ్మ అంటే నేను, నేనంటే వేరే లేనమ్మా, ఉన్నది నీవే. లేకపోతే నువ్వంటే వేరే లేవమ్మా, ఉన్నది నేనే. రెండు ఒక్కటే. అహమేవ అహం. శ్రీదేవి తత్వము సూర్య చంద్ర అనలాత్మకము. అనలము అంటే అగ్ని, అనిలము అంటే గాలి. సూర్యచంద్ర అనలాత్మకము. ఇది తెలుసుకుంటే ఏమిటవుతుంది? చూడండి ఎంత అద్భుతమైనటువంటి భావన చెప్తున్నారు. శ్రీదేవి తత్వము సూర్యచంద్ర అనలాత్మకము. రవి శశి శుచి నామ విషయే నిరాలోకే అలోకే నివసతి భాలోక భువనే. తవ జ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత. యం ఆరాధ్యన్ భక్త్యా, ఎవరైతే నీ తత్వాన్ని తెలుసుకుంటాడో. రవి శశి శుచి నామ విషయే. రవికి శశికి శుచికి అవిషయమైనటువంటి, అంటే సూర్య చంద్ర అగ్నుల తత్వాలను దాటినటువంటి నిరాలోకే అలోకే. లోకము కాని నిరాలోకమైన లోకములో నివసతి భాలోక భువనే. అది ఏ లోకము? భాలోకము, చిద్రూపలోకము, చిద్లోకము. సూర్యచంద్రులను కనులుగాను, స్తనములుగాను, చెవిదుద్దులుగాను వర్ణించడం చాలా చోట్ల చూస్తాము. భగవత్పాదులు కూడా వర్ణించారు ఆ విధంగా చాలా శ్లోకాలలో. ఆ శ్లోకం ఏమిటో ఈ విధంగా మూడు విధములుగా వర్ణిస్తారని చెప్పే శ్లోకము. సూర్యచంద్రౌ స్తనౌ దేవ్యా, సూర్యచంద్రౌ తప్పు పడింది, స్తనౌ దేవ్యా, స్తనౌ దేవ్యా తావేవ నయనౌ స్మృతౌ ఉభౌ తాటంకయుగళం. ఈ రెండే తావేవ నయనము, సూర్యచంద్రుల నయనములు, అవే స్తనములు. దేవ్యాహ దేవి యొక్క. ఉభౌ ఇవే తాటంక యుగళం,
చెవిదిద్దులు. ఇత్యేషా వైదికీ శృతి. అహస్యుతే సవ్యం తవ నయనం అర్కాత్మకతయా. దేవి, నీ సవ్యం నయనం కుడికను అర్కాత్మకమైనది, సూర్యుడే ఉన్నది. అమ్మ దృష్టి ప్రకాశ స్వరూపము, సూర్యస్వరూపము. సూర్యస్వరూపం అంటే సూర్యుడే. అమ్మ దృష్టి సూర్యుడైతే పగలు, చంద్రుడైతే రాత్రి. సూర్యుడైతే అహస్యుతే, చంద్రుడైతే త్రియామాం వామం సృజతి. కుడి కన్ను అనడంలో చూడండి, అర్ధనారీశ్వర తత్వము కదా. ఈ అర్ధనారీశ్వర తత్వం కుడి భాగము రుద్రుని భాగము, అందుకే రౌద్రంగా సూర్యునిలా ప్రకాశిస్తుంది. ఎడమ భాగము చల్లని చంద్రునిలా కరుణాపూరితమై ఉన్నది అనే ధ్వని తెలుస్తూనే ఉంది. సూర్యాత్మకమైన కుడి కన్ను అహస్యూతే, కలిపితే అహస్యూతే, సా కింద సా వస్తుంది. దాన్ని విడగొట్టుకుంటే అహస్యూతే, పగటిని కలిగిస్తుంది. శ్రియామం వామం తే సృజతి రజనీ నాయకతయా. రజనీ నాయకతయా, రాత్రిరాజైనటువంటి చంద్రుడై త్రియామాం తే వామం సృజతి. తే నీ యొక్క వామం నయనం. నయనం అనే మాటను అత్యాహారం చేసుకోవాలి. వామం నయనం త్రియామాం సృజతి. త్రియామాం అంటే డిక్షనరీ మీనింగ్ రాత్రి అని. ఎందుకు వచ్చింది అలాగా? దినాన్ని 6 భాగాలుగా విభజించారు. ఒక్కొక్క భాగాన్ని 4 గంటల ప్రమాణం, 4 జాములు అంటాం మనం తెలుగులో. ఆ జామే యామము. 6 × 4 24 జాములు, 24 గంటలు. ఆరు ఆరు జాములు, ఒక జాముకి 4 గంటలు, 24 గంటలు. అందులో సగభాగము 3 జాములు. 3 జాములు అంటే 3 × 4 అంటే త్రియామము. అంటే 3 జాముల పరిమాణము. అంటే సగంలో డేలో మొత్తం రోజులో ఉండే సగ భాగము 12 గంటలు. అదే త్రియామము. త్రియామాం, త్రియామాం మూడవ వామం తే, తే యొక్క వామం నయనం త్రియామాం, రాత్రిని ద్వితీయ విభక్తి సృజతి, సృష్టిస్తుంది. ఎలాగా? రజనీ నాయకతయ. ఎంత అందంగా వేశారు! రజనీ నాయకతయ. రజనీ నాయకుడు. నాయకుడు అంటే నడిపించేవాడు. రజనీ రాత్రిని నడిపించేవాడు, రాత్రి నాయకుడు. లేక రాత్రి అనే యామిని అనే స్త్రీకి నాయకుడు. రాత్రిని ఒక స్త్రీగా ఉపమిస్తే ఆ స్త్రీకి నాయకుడు ఎవరు? రజనీ నాయకుడు చంద్రుడు. రే రాజు, రేయి రాజు, రే రాజు ఈ పోతుంది. రే రాజు చంద్రుడు ఎడమ కన్ను. అహస్యూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా క్రియామం వామం తే సృజతి రజనీ నాయకతయ. తృతీయా తే దృష్టి దరదళిత హేమాంబుజరుచి. మూడవ కంటిని పగలు రాత్రి కాక మరేమని వర్ణించాలి? సూర్యుడు చంద్రుడు చెప్పేశాను. మరి మూడో కన్నుంది అమ్మకి, అందరికన్నా విలక్షణంగా, ఉత్కృష్టంగా మూడవ కన్ను కనిపిస్తుంది. దీన్ని ఏమని వర్ణించాలి? సరే, చక్కటి స్ఫూర్తి. పగటికి రాత్రికి, మళ్ళీ పగటికి మధ్యన ఉన్నటువంటి సంధ్యాకాలం అంటే చాలా బాగుంటుంది. ఆ సంధ్య ఎలా ఉంటుంది? దరదళిత, విరిసి విరియని, ఈషత్ వికసితం పద్మం. విరిసి విరియని లేత ఎరుపు. ఈ హేమ అంబుజ రుచి, బంగారు పద్మముల కాంతి. హేమాంబుజ రుచి, బంగారు పద్మము కాంతి వంటి కాంతి. లా అక్కర్లే, బంగారు పద్మము కాంతి వంటి కాంతి. ప్లూరల్ ఎందుకు? ఒక్కటే కన్ను ఉంది అక్కడ. హేమాంబుజ రుచి అంటే దానినే సంజ కెంజాయ,
ఈ విధంగా ఒక పద్యం కూడా వస్తుంది వెనకాల. సంజకెంజాయ, సంధ్యా, సంధ్యా ప్రకృతి, సంధ్యా వికృతి, సంధ్యా కెంజాయ, కెంపు ప్లస్ ఛాయ, కెంజాయ, ప్రాతాధిసంధి, కెంజాయ, సంధ్య కెంజాయ, సంధ్యాకాలమునందరి అరుణిమ, లేత ఎరుపు రంగు, అది అగ్నివర్ణము, ఫ్లేమ్ రెడ్ అంటాం. లేత ఎరుపు అగ్నిస్వరూపము. మూడవ కన్ను అనలాత్మకము. అంటే అగ్ని అని చెప్పకుండానే అగ్నిని సూచించారు. ఈ విధంగా చెప్పడాన్ని వ్యంగ్యాలంకారము అంటారు. ఎందాకడవి సూర్యుడు చంద్రుడు అనడం డైరెక్ట్గా సూర్యుడే చంద్రుడే తయా తయా అని రూపకాన్ని చేశారు. ఇక్కడ వ్యంగ్యంగా అరుణిమను చూపించి అరుణిమ అగ్నిస్వరూపము గనుక ఆ అనలాత్మకం అని చెప్తున్నారు. శ్రీచక్రంలో ఏమిటుంటాయి? 3 ఖండాలుంటాయి. సౌరఖండము, సోమఖండము, అనలఖండము చదువుకున్నాం ముందు. ఆ 3 ఖండాలకు శ్రీచక్రంతో సమన్వయం చేస్తే అమ్మ యొక్క కుడి కన్ను సౌరఖండమని, ఎడమ కన్ను సోమఖండమని, నిఠల నేత్రము అనలఖండమని తెలుసుకోవాలి. పగలు అంటే ఏమిటి? పగలు పనుల యాక్టివిటీ కదా, ఫుల్ ఆఫ్ యాక్టివిటీ, అంటే క్రియాశక్తి. అగ్ని ప్రకాశ స్వరూపము. దేనన్నా తెలియాలంటే ప్రకాశం ఉండాలి. జ్ఞానశక్తి. చంద్రమ ద్రవ్యశక్తి. రైరేవ చంద్రమా సర్వం రైరేవ, రైరేవ చంద్రమా అంటూ అక్కడ చదువుకున్నాం ప్రశ్నోపనిషత్తులో. అంటే క్రియాశక్తి, జ్ఞానశక్తి, ద్రవ్యశక్తి. అంబుజము అనుటలో అంబు అంటే నీరు, అంబుజ అంటే నీటి నుండి పుట్టినది, అంటే తామర. అంటే ఆ నీటి నుండి ఎన్నో పడతాయి, అందులో శ్రేష్టవాచకాన్నే తీసుకోవాలి. అంబుజంలో పుట్టింది, బురదలో పుట్టింది అంటే బురదలో పుట్టిన పురుగు అని చెప్పకూడదు. బురదలో పుట్టినటువంటి శ్రేష్టమైన పద్మాన్నే తీసుకుంటాం. అలాగే అంబుజము అంటే నీటిలో పుట్టినటువంటి తామర అనేది డైరెక్ట్ అర్థం. ఆపోవారగ్నేరాయతనం యో ఆయతనం వేద ఆయతనవాన్ భవతి, యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి, యేవం వేద యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి, ఆపోవారగ్నేరాయతనం ఆయతనవాన్ భవతి. నీరే అగ్నికి ఆధారము అని రాసింది. ఇక్కడ అంబుజము అనడంలో నీటి నుండి పుట్టినది అనడంలో అగ్నిని మళ్ళీ ఇండైరెక్ట్గా సూచించారు. లేత బంగారు పద్మముతో పోల్చుట అనలాత్మకమని చెప్పకనే చెప్పినట్లయినది. వ్యంగ్యాలంకారం. కుండలినితో సమన్వయపరుస్తే కుండలినో ఇడ, పింగళ, సుషుమ్న. ఇడ అంటే పారాసింపథటిక్, పింగళ అంటే సింపథటిక్. పారాసింపథటిక్ డిప్రెసర్ నర్వ్స్, Pingala are excitatory nerves. Sushumna is the balancing spinal cord and power giver for both. అంటే ఇక్కడ కుండలినిలో ఇడ అంటే చంద్రుడు, పింగళ అంటే అగ్ని, సుషుమ్న అంటే సూర్యుడు అని అర్థము. పింగళ అంటే అనలాత్మకము. దీనికి శ్లోకం ఉన్నది, అది కూడా చూస్తాం. చూడండి ఎన్ని రకాలైనటువంటి పోలికలు తెచ్చుకుంటున్నాము. సౌర సోమ అనల ఖండాలు అన్నాం. జ్ఞానశక్తి, క్రియాశక్తి, ద్రవ్యశక్తి అన్నాము. ఇక్కడ ఎరుపు రంగు అంటే అగ్ని అని చూపించుకున్నాం. కుండలిని అంటే ఇడ, పింగళ, సుషుమ్నలో ఉన్నటువంటి 3 ముఖ్యమైనటువంటి నాడుల తత్వాలను కూడా ఈ వీటితో బోధించడం జరుగుతుంది. సమాధత్తే సమ్యక్ ఆధత్తే, సం ఆధత్తే. సమ్ అనే ఉపసర్గ ఆధత్తేకి చేరితే ధరించింది, చక్కగా ధరించింది. ఉపసర్గ ఏం చేసింది? అర్థాన్ని ఇనుమడింపచేసి. ఉపసర్గ 4 రకాల పనులు చేస్తుంది. అందులో ఒకటేమిటి? ఇనుమడింపజేయడం. సం ఆధత్తే, సమాధత్తే, సంధ్యాం సంధ్యను ద్వితీయ విభక్తి. దివశ నిశయో అంతరచరీం
దివశ నిశయో, ద్వంద్వ సమాసము, ద్వితీయ ద్వివచనము, దివసము నిశ, అందుకే దివస నిశయో అంతర, ఇన్ బిట్వీన్, మధ్యగా చరీం నడుస్తున్నా, ఉంటున్న, సంధ్యాం సంధ్యను, సమాధత్తే పర్ఫెక్ట్లీ పొసెసెస్, పొసెసెస్ పర్ఫెక్ట్లీ కీప్స్ అని అర్థం. మూడవ కంటిని పగలు రాత్రి కాక ఏమని వర్ణించారు? చక్కటి స్ఫూర్తి. దివారాత్రములకు మధ్యనైన సంధ్యాకాలము అమ్మ యొక్క మూడవ కన్ను. మూడవ నేత్రమును దేవికి వర్ణించడంలో అర్థమేమిటి? మూడవ నేత్రమున్న వేరొక దేవదేవుల్లో ఎవరైనా ఒకరున్నారా? లేరుగా. ఒక్క మహాదేవునికే మూడవ కన్ను చెప్తాం. అంటే ఈ మూడవ కన్ను అమ్మకు చెప్తున్నారంటే దేవి, ఆ దేవుడు మహాదేవుడు, ఈ మహాదేవి ఒక్కరే అని చెప్పడం. దేవికి మహాదేవునికి అభేదాన్ని చెప్పడంకే మూడవ నేత్రం లేక అర్ధనారీశ్వర తత్వము. అంటే మూడవ కన్ను ఇద్దరిదిని అని చెప్పడం. ఓకే. సూర్యుడు అంటే ఏమిటండి? దృష్టి అనేటటువంటి ఇంద్రియానికి అభిమాని దేవత. చూపుకు అభిమాని దేవత ఎవరు? సూర్యుడు. ఒకరు ప్రమాతగా అవ్వాలి, జ్ఞాతగా అవ్వాలి అంటే ఇంద్రియాలను వాడాలి. ఇంద్రియాల్లో ముఖ్యమైనది ఏమిటి? దృష్టి. దృష్టి అంటే సకల జ్ఞానేంద్రియాలకు ఉపలక్షణము. సకల జ్ఞానేంద్రియాలు తెలుసుకునేది ఏమిటి? తెలుసుకునేవారెవరు? ప్రమాత. ఆయన ఏమిటంటారు? జ్ఞాత అంటారు. అంటే జ్ఞాత, సూర్యుడు అంటే జ్ఞాతను సంకేతపరిచారు. చంద్రుడు అంటే ఏమిటి? తెలుసుకున్నటువంటి సకల సకల జ్ఞేయాలు, సకల ప్రమేయాలు, సకల అన్ని ఆబ్జెక్ట్స్ కూడా ఎక్కడ తెలుస్తున్నాయి? కుండ. కుండ బయట ఉందంటున్నాం. కుండ అక్కడ ఏదో ఆకారం ఉంది. కుండ అనేది ఇక్కడ ఉన్నది. మీరు కొండ అంటున్నారు, ఇంకో ఆయన ఇంకోటి అంటాడు, దాన్ని పిఓటి పాట్ అంటాడు, అది ఇక్కడ అంటున్నాడు. చేత సకల జ్ఞేయములు మనస్సులోనే తెలుస్తాయి. కాబట్టి అన్ని జ్ఞేయాలు మనోనిర్మితములు. మనసోవై చంద్రమా, చంద్రుడే మనస్సు. కాబట్టి జ్ఞేయములు వచ్చేసాయి. జ్ఞాత లేక సూర్యుడు, జ్ఞేయము లేక చంద్రుడు. అగ్ని ఏమిటి? ప్రకాశ విశేషము కదా. అన్ని జ్ఞానాలు ప్రకాశంలోనే ఉంటాయి. ఆ ప్రకాశ విశేషం అంటేనే జ్ఞానము, సవిశేష జ్ఞానము. నిర్విశేష జ్ఞానమైన అమ్మ ఈ జ్ఞాత జ్ఞేయము జ్ఞానములకు వెనుక నుండి ఆమె సన్నిధిలోనే ఇవి పనిచేస్తున్నాయి. అంటే ఈ సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే మూడు అంటే ఉత్కృష్టతమైన శక్తులన్నీ కూడా అమ్మ యొక్క శక్తితోనే, అమ్మ యొక్క సన్నిధిలోనే, ఆ ప్రజ్ఞానం మీదనే నిలబడి ఉన్నాయి. సర్వం ప్రజ్ఞానే ప్రతిష్ఠితం. అంతా విశేష జ్ఞానములన్నీ కూడా జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము అనేటటువంటి సవిశేష జ్ఞానములన్నీ కూడా ప్రజ్ఞానేత్రం ప్రజ్ఞానే ప్రతిష్ఠితం ఇది ఐతిరేయోపనిషత్ చదువుకుంటున్నాం కదా. జ్ఞాత, జ్ఞేయ, జ్ఞానములకు ఆధారభూతమైన, అధిష్టానమైన, ఆయతనమైన, విలక్షణమైన తత్వమే అమ్మ. తాటంకయుగళీ భూత తపనోడుపమండల అన్నారు వేదవ్యాసులు లలితలో. తాటంక దుద్దులు, తాటంక యుగళి జంట, దాని చోట అవిభూత అయినటువంటి తాటంక యుగళి భూతములైనవి ఏమిటి? తపనుడు, ఉడుపమండలం. ఉడుపమండలం అంటే చంద్రమండలం, తపనుడు అంటే సూర్యుడు. సూర్యుడు, చంద్రుడు, వీళ్ళిద్దరు తాటంకములు అని లలితలో వర్ణించారు. తటిల్లేఖ తన్వీం తపన శశివైశ్వనరమయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనస మహంతో పశ్యంతి దధతి పరమానందలహరీం, దధతి పరమానందలహరీం. తఠిల్లేఖ తన్వీం తపన శశి వైశ్వానరమయీం. తపనుడు సూర్యుడు, శశి చంద్రుడు, వైశ్వానరుడు అగ్ని. తపన శశి వైశ్వానరమయీం. అమ్మ యొక్క కనులు తపన శశి వైశ్వానరమయీం. 21వ శ్లోకంలో
తటిల్లేఖా తన్మయం అంటూ ఇప్పుడు చెప్పిన శ్లోకంలో వర్ణించారు. ఇంకా 23లోకి వస్తే త్వయా హృత్వా వామం, ఆల్రెడీ ఎడం పక్క కొట్టేశావు నువ్వు. వపురపరితృప్తేన మనసా, శరీరంలో సగభాగము నీవు తీసుకున్నప్పటికీ అపరితృప్తేన మనసా, సంతృప్తి రాలే. శరీరార్థం శంభో అపరమపి శంకే హృతమభూత్. ఆ ఈశ్వరుడు తలకు రెండో భాగం కూడా నువ్వే లాగేసుకున్నావని నాకు అనిపిస్తుంది. యదేతద్రూపం, ఇప్పుడు ఆ రూపం ఎలా ఉంది? సకలమరుణాభం త్రినయనం, ఈ పక్క చూస్తే ఎరుపు, ఈ పక్క చూస్తే మూడు కన్నుల ఈశ్వరుడు. కుజాభ్యామానమ్రం కుటిల శశి చూడాల మకుటం, ఈ పక్క స్తనములు దానివల్ల వంగి ఉన్నది, ఆ పక్క కుటిల శశి వంకర చంద్రుడితో ఉన్నది. ఏం పోయాడమండి. త్వయ హృత్వా వామం వపురపరితృప్తేన మనస, శరీరార్థం శంభో అపరమపి శంకే హృతమభూత్. యదేతద్రూపం యదేతద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిల శశి చూడాలమకుటం. 23లో అక్కడ మళ్ళీ త్రినయనం అంటూ అమ్మను అందులో పోల్చారు. శరీరం త్వం శంభో శశిమిహిర వక్షోరుహయుగం, శరీరం త్వం శంభో శశిమిహిర వక్షోరుహయుగం. శశి చంద్రుడు, మిహిరుడు సూర్యుడు, ఈ రెండు స్థానాలు అన్నారు. అంటే ఒకసారి తాటంక యుగళి అన్నారు, ఒకసారి నీ యొక్క చూపులు అన్నారు, ఇంకొకసారి నీ యొక్క వక్షోజాలు అన్నారు. ఏది చెప్పినా సర్వము అమ్మవే, అమ్మయ్యే అని అర్థం. ఓకే, ఇతర ప్రమాణాల్లోకి పోతే ఇక్కడ ఏమిటి ఇతర ప్రమాణాలు, ఈ కోర్సు అర్థాలు, సారాంశం ఏమిటి? దినము దివస నిశయోరంతరచరీం అనేటటువంటి సంధ్య అహస్యూతే అర్కాత్మకతయ రజనీనాయకతయా త్రియామాం సృజతి దివస నిశయోరంతరచరీం సంధ్యాం సమాధత్తే. అంటే ఒక డే అయింది, ఇవన్నీ కలిపితే పగలు రాత్రి ద్విసంధ్యలు కలిపితే ఒక దినము, దినములు కొన్ని కలిపితే వారాలు, వారాలు పక్షాలు, పక్షాలు మాసాలు, మాసాలు ఋతువులు, ఋతువులు అయనాలు, ఉత్తరాయణం దక్షిణాయనం, శరదృతువు శిశిర ఋతువు హేమంత ఋతువు అంటూ 2 × 6 12 ఋతువులు, 6 × 2 అయనాలు, వత్సరాలు, ఉత్సరాల తర్వాత యుగాలు, చివరకు కల్పాలు కూడా అన్నీయు అమ్మ స్వరూపమే. అంటే క్షణచరితయో భ్రూలతికయో, ఒక క్షణకాలం నీ కనుబొమ్మ కదలికతో, ది మూమెంట్ ఈజ్ ఓన్లీ యువర్ మూమెంట్ ఆఫ్ ద ఐబ్రో. అమ్మ కనుల కదలికయే కాలం. దక్షిణే పింగళా నాడీ వహిని మండల గోచర, కుడి కన్ను కుడివైపు ఉన్నది పింగళ నాడి. ఇక్కడ కుడి కన్ను అని కాదు, ఇలా ఉంది కదా స్పైనల్ కార్డ్, దీనికి కుడి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, కుడి పక్కన ఉన్నటువంటి నాడీ మండలము పింగళ వహిని మండల గోచర. ఈడాచ వామ నిశ్వాస, ఎడం పక్కనున్న నాడీ మండలము వామ, ఎడమ ఉన్నది సోమమండల గోచర. ఇడ అంటే డిప్రెసార్ ఫోర్సెస్, పారాసింపథెటిక్. దీస్ ఆర్ ఎక్సైటేటరీ ఫోర్సెస్. సింపాథెటిక్, దే ఆల్రెడీ నో ద సింపాథెటిక్ అండ్ పారాసింపథెటిక్, అండ్ దీస్ కీప్ ఇంటరాక్టింగ్ at the spinal cord and exchanging information, how much to be excitatory, how much to be inhibitory. That is the Sushamna. శ్లోకం ఏం చెప్తుంది? దక్షిణ పింగళ నాడి వహ్ని మండల గోచర ఈడాచవ మనిశ్వశ సోమమండల గోచర
అమ్మా, నీ యొక్క ఈ శక్తులే కుడి ఎడమలలో ఉన్నటువంటి ఇడా పింగళ అంటూ తెలుస్తున్నాయి. ఆ సుషుమ్న రెండిటినీ సమాధానపరిచేటటువంటి శక్తి నీవే, లేక సూర్యస్వరూపం. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి అంటూ ప్రార్థనా శ్లోకాల్లో చదువుకున్నాం. నిమేషము, ఉన్మేషము. నిమేషం అంటే కనులు మూయడము, ఉన్మేషము ఉత్మేషము కనులు తెరవడం. నిమేషోన్మేషాభ్యాం పంచమీ విభక్తి. నిమోషోన్మేషాభ్యాం ద్వివచనము పంచమీ విభక్తి కాబట్టి ఆభ్యాం. నిమేషోన్మేషాభ్యాం ప్రళయం ఉదయం యాతి జగతి. జగతి ప్రపంచము, ప్రళయం నిమేషం అండ్ ఉదయం ఉన్మేషాం. నిమేషోన్మేషాభ్యాం ప్రళయం ఉదయం యాతి జగతి. అంటే నీ కనులు మూయుట వలన, నిమేషము వలన ప్రళయము, ఉన్మేషము వలన ఉదయము అనే క్రమాలంకారాన్ని వేశారు. రెస్పెక్టివ్లీ అంటాం కదా. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహు సంతో ధరణిధరరాజన్యతనయే. అది అక్కడ కూడా ఈ కనులనే వర్ణించారు. 55లో చెప్పుకున్నాం కదా. 57 వరకు ఈ దృష్టియే ఉంటుంది. 48 నుంచి 57 వరకు. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహుష్యంతో ధరణిధరరాజన్యతనయే. తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్ తదనుప్రవిశ్య అంటూ తైత్రీయోపనిషత్తు చెప్తోంది. బ్రహ్మవల్లిలో ఏం చెప్తోంది? అమ్మ ప్రపంచాన్ని సృష్టించింది. సృష్టించి ఊరికే ఊరుకుందా? ఆడ వేరే కూర్చుందా సింహాసనంలోని? తదేవ అనుప్రవిశత్ నీలో ప్రవేశించి అంతటను రక్షిస్తూ ఉన్నది. అదే ఇందాకల శ్లోకము. తత్సృష్ట్వా తదేవ అనుప్రవిశత్ 11:32లో భగవంతుడు ఏమన్నారు? కాలోస్మి లోక క్షయకృత్ ప్రబుద్ధో. ఐఎమ్ టైం మై డియర్. కాలోస్మి కాలమై ఉన్నాను. లోక క్షయ లోక లోకం యొక్క క్షయ కృత్ ప్రవృద్ధ పుట్టించడము, నాశనం చేయడము, వృద్ధి చేయడము నేనే కాలమై చేస్తున్నాను. లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త ఋతే పిత్వాన భవిష్యంతి సర్వే ఏవ స్థిత ప్రత్యనికేషు యోధా. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. లలిత సహస్రంలో వేదవ్యాసులు. ఉన్మేష తెరవడం, నిమేష మూయడం, వాటి వలన ఉత్పన్న పుట్టినటువంటి, విపన్న సకల కన్ఫ్యూషన్లతో ఉన్న, భువనావళి అన్ని ఆపదలతో ఉన్న భువనముల సముదాయము నీ ఉన్మేష నిమేషముల ఉత్పన్నము. ఆ నిమేషములు కనుల లక్షణము. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే. అమ్మ ఎవరు? జ్యోతిషాం అపి తత్ జ్యోతి. జ్యోతులకే జ్యోతి, పరంజ్యోతి. అంతర్జ్యోతి, బహిర్జ్యోతి, పరంజ్యోతి, జ్యోతిర్జ్యోతి అంటూ బ్రహ్మజ్ఞానావళి మాలలో చదువుకుంటాం. జ్యోతిషాం అపి జ్యోతజ్యోతి. ఆ పరబ్రహ్మ స్వరూపము, పరాభట్టారిక స్వరూపము, పరతత్వము తమసః పర ఉచ్యతే. తమసః అంటే భ్రాంతి. భ్రాంతి జగత్తు కంటే సుప్రీం, పర, నిరతిశయము అని చెప్పబడుతుంది. అందులో ఏమిటేమిటున్నాయిట? జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం. ఇప్పుడు చెప్పుకున్నాం కదా. సూర్యుడు జ్ఞానం, అది జ్ఞాత. జ్ఞానం అగ్ని, జ్ఞేయం చంద్రుడు. జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం. హృది
సర్వస్యాందలయ హృదయములకు హృది విష్టితం, హృదయంలో చక్కగానున్నది. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే, జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం ని దీనినే ఎక్కువ చేస్తున్నాయి. 38 నుంచి 57 వరకు 10 శ్లోకాలు తల్లి యొక్క కరుణామయమైన దృష్టిని రకరకములుగా బోధించి వర్ణించి ఆరాధించి ధ్యానించి భావించి ఏకత్వాన్ని పొందండి అని చెప్తున్నారు. అమ్మ చరణములకు సంబంధించినటువంటి స్థుతి 8 శ్లోకాలు చేశారు. ఏదైనా భగవంతునో భగవతునో దర్శిస్తే కోరుకోవలసినది వారి దయార్థ దృష్టి, చేరుకోవలసినది వారి చరణ కమలములను. కాబట్టే 100 శ్లోకాలైనటువంటి సౌందర్య లహరిలో 49 శ్లోకాలు 59 శ్లోకాలైనటువంటి రెండవ భాగంలో 10 + 8 18 శ్లోకాలు దృష్టికి చరణములకే కేటాయించారు. అంటే ఏమిటి? వాటి ప్రాశస్త్యము, విశిష్టత, వాటి మీద ధ్యానం చేయడము ఎంత అవసరమో తెలుస్తుంది. కాలాన్ని కలిగించే తత్వము కాలాతీతమై ఉంటుంది కదా. దేన్నైనా ఒకటి పుట్టించింది అంటే ఆ పుట్టించిన దానికన్నా సుప్రీం అయి ఉంటుంది కదా. కాలాన్ని కలిగించే తత్వము కాలహర్త్రి, కాలకర్త్రి, కాలభర్త్రి, కాలాతీతము, విలక్షణం కూడా. నేత్రత్రయాన్ని వర్ణించడంలో శివా శివ అభేదమని ధ్వని. శివా అంటే కాళీ, శివ అంటే కాళుడు, కాళుడు కాళీ రెండు ఒక్కటే. అభేదము బాకు ఒత్తు ఉండక్కరలి, అభేదమని ధ్వని. నేత్రములను సూర్యచంద్రులే అని రూపించుట వలన తయా అర్కాత్మకతయా రజనీనాయకతయా సమాధత్తే అని చెప్పడం వలన రూపకాలంకారం. భగవతి కనులు సోమ అనలాత్మకములన్నారు. అమ్మ స్వభావమే అది కదా. అమ్మ స్వభావం ఏమిటి? ఆమె ప్రకృతి, ప్రకృతి మాత, ప్రకృతి శక్తి. ప్రకృతి శక్తిలోనివే సూర్యుడు, సోముడు, అనలుడు. తన దగ్గర ఉన్నటువంటి ఆభరణాలనే తానే తెచ్చి ఇక్కడ పెట్టుకుంది, అంతే. ఇది స్వభావం, స్వభావోక్తి. ఏరు తెచ్చుకున్న సొమ్ములు కావు, ఆమెవే అన్నీ. జత సూర్యుడిని కుడికంటి దగ్గర, చంద్రుని ఎడంకంటి దగ్గర, అగ్ని గారిని ఇక్కడ ఉండవయ్యా అని పెట్టుకుంది. కొంతసేపు ఉండండిరా, కొంతసేపు మీరు చాలా ముఖ్యమైన శక్తులు మీరు అంటూ నా స్వభావాన్ని తన స్వభావాన్ని ఆమె వ్యక్తం చేసుకుంది. మూడవ కన్ను అగ్ని అని చెప్పకనే చెప్పారు. అక్కడ అగ్ని అనలేదు, సంధ్య అన్నారు. ఆ సంధ్యకు రంగు చెప్పారు. దళిత హేమాంబుజ రుచి అన్నారు. ధర కొంచెము దళిత వికసించిన విరిసి విరియని ఈషత్ వికసితం పద్మం హేమాంబుజ రుచి, హేమ పద్మము రుచి, బంగారు పద్మము రుచి అని చెప్పకనే చెప్పుట వలన వ్యంగ్యాలంకారం. తృతీయా త్రే దృష్టి, తృతీయా మూడవదైనా తే నీ యొక్క దృష్టి. దళిత హేమ అగ్ని అని చెప్పకుండా ఆ రంగుని వర్ణించి ఉత్ప్రేక్షించి చెప్పడం వలన, అంటే బంగారు పద్మముతో పోల్చి చెప్పడం వలన ఉత్ప్రేక్షాలంకారము. సమాధత్తే సంధ్యాం, ఇక్కడ ఉన్నటువంటి నొసటిన ఉన్న నేత్రాన్ని సంధ్య అని చెప్పడము, సంధ్యా సమయము ఈ అరుణిమను సంధ్యారుణిమతో పోల్చడము అతిశయోక్తి అలంకారం. ఇటువంటివి రూపాలంకారం, స్వభావోక్తి, వ్యంగ్యాలంకారము, ఉత్ప్రేక్షాలంకారము, అతిశయోక్తి అలంకారములు, అనేక అలంకారములు ఉండటము వలన సంసృష్టి లేక సంసర్జనము అంటారు. మధ్యమ ఉత్తమ కావ్యస్వరూప నిరూపణలు చక్కగా కనిపిస్తున్నాయి ఈ శ్లోకంలో. బ్రహ్మసూత్రాలలో 3.2.1లో స్వప్నాన్ని సంధ్య అన్నారు. ఆ విషయాన్ని కొంచెం విస్తరించుకొనవలసి ఉన్నది. స్వప్నాన్ని సంధ్య అని ఎలా అన్నారు? శ్రీ శంకరుడు బృహదారణ్యక భాష్యంలో సంధ్యమితి సమాచష్టే వేదే ప్రయోగ దర్శన, వేదే వేదముల యందు
ప్రయోగదర్శనాత్ సంధ్యం ఇది సమాచష్టే. స్వప్నస్థానం స్వప్నస్థానం ద్వయోర్లోకస్థానయో, రెండు లోకస్థానములకు ఏమిటా రెండు? ప్రబోధ సంప్రసాద స్థానయోర్వా అంధే భవతీతి ప్రబోధ స్థానము, సంప్రసాద స్థానము. ప్రబోధ స్థానమునకు సంప్రసాద స్థానమునకు సంధి స్థితి చాలా ట్రాన్సియంట్ ఫేజ్. ఎంతసేపు ఉంటుందండి ట్విలైట్? పగలు 12 గంటలు ఉంటే ట్విలైట్ 10 నిమిషాలు ఉంటుంది. 10 నిమిషాల్లో మళ్ళీ రాత్రి వచ్చేస్తుంది. అంటే ప్రబోధము అంటే జ్ఞానము కలగడము, సంప్రసాదనము అంటేనేమో జీవబ్రహ్మ ఏకత్వం, బ్రహ్మ ఏకత్వాన్ని పొందడం. దీనికి ఉండే చిన్న ఇంటర్మీడియరీ గ్యాప్ని సంధ్య అని వర్ణించారు. బృహదారణ్యకంలో ఉన్నదాన్ని అక్కడ కోట్ చేస్తూ బ్రహ్మసూత్రాలలో ఆ రిఫరెన్స్ చూపించాను కదా, బ్రహ్మసూత్రాలలో ఆ బ్రహ్మసూత్రం దగ్గర సంధ్య అన్నారు ఈ స్వప్నాన్ని. అంటే స్వప్నావస్థను సంధ్య అనడంలో ఈ కుడికన్ను అనేటటువంటి పగలు అనేటటువంటిది జాగ్రత్త అవస్థ అని, ఎడమ కన్ను రాత్రి అనేటటువంటిది మనకు నిద్రావస్థ అని, సంధ్య అనేటటువంటిది స్వప్నావస్థ అని తెలుస్తోంది. ప్రబోధమనగా జ్ఞానము కలిగిన స్థితి, సంప్రసాదనమనగా బ్రహ్మైక్యం. రెంటికి పెద్ద గ్యాప్ ఉండదు. సమకాలీన ద వెరీ టైమ్, బట్ ద షార్ట్ ఇంటర్మీడియరీ స్టేజ్ and which the jnana prabodha and samprasadana brahmaikya is that intermediary small interval is called santhya. సూర్య సోమ అనలములు వరుసగా సమరైజ్ చేస్తున్నాను. ఏమేమిటి స్పెషల్ విశేషణాలు చెప్పుకున్నాము, స్పెషల్గా వివరించుకున్నాము. శ్రీచక్రస్థ ఖండత్రయంతో పోల్చుకున్నాము. సూర్య సోమ అనలము, అనలం అంటే అగ్ని, సుషుమ్న ఇడ పింగళతో సమన్వయించుకున్నాము. సూర్యుడు సుషుమ్న, సోముడు ఈడ, అనలము పింగళ. సూర్య సోమ అనలములను సూర్యుడు జాగ్రత్త, సోముడు సుషుప్తి, అనలము స్వప్నము లేక సంధ్య. సూర్య సోమ అనలములు, సూర్యుడు రజోగుణము క్రియేటివ్ పవర్, సోముడు తమో గుణము నిద్ర పడుకుంటాం కాబట్టి, అనలము ప్రకాశ గుణము ప్రకాశకత్వము సత్వగుణ సమన్వయం. సూర్య సోమ అనలములు, సూర్యుడు అంటే జ్ఞాత, సోముడు అంటే సకల జ్ఞేయాలు మనస్సులో ఉంటాయి కాబట్టి జ్ఞేయము, సకల జ్ఞానములకు ప్రమాణము ప్రకాశము లేక అనలము. జ్ఞాతాజ్ఞేయము జ్ఞానము ఈ మూడిటికి అతీతంగా విలక్షణంగా అధిష్టానంగా దీనితో ఉంటూనే ఇవి కాకుండా ఉన్నటువంటి తురియము ఆ తల్లి. పగలు క్రియాశక్తి, అగ్ని జ్ఞానశక్తి, చంద్రుడు ద్రవ్యశక్తి. అంటే శక్తి స్వరూపాలను మూడిటిని కూడా ఈ సూర్య సోమ అనలాత్మకం చెప్పి నిరూపణ చేశారు. సూర్య సోమ అంటే ఏమిటి? సూర్య సోమ తీసుకుంటే కాల సృష్టి, కాల సృష్టి కాలతత్వం. కృష్ణోపనిషత్తులో చదువుకున్నాం కాల సృష్టి ఎలా జరిగిందని. జనని కాలాతీతం, త్రినయనమని సంభావించడము, కాళీయే కాలు, ఉభయములకు అభేదము అంటూ తెలుసుకుంటున్నాం. ఇక్కడతో మనము విరమించవచ్చును, కానీ కొంచెం కార్యక్రమము గలదు, అది చేసి విరమించుకుందాం. అందరూ ధ్యానం మోడులో కిరీటం దగ్గర నుంచి కనుల వరకు ఉన్న శ్లోకాలను పఠించుకుంటాం. ధ్యానాత్మకంగా మనసును ఏకాగ్రంగా ఉంచండి. గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే యతి యః సనీడే యచ్ఛాయాత్ చూర్ణశబలం చంద్రశకలం ధనుః శౌనాశీరం కిమితి న నిబధ్నాతి ధిషణం. కిరీటం ధ్యాయామి ధునోతు ధ్వాంతం నస్తులితదళితేందీవరవనం ఘనస్నిగ్ధలక్ష్ణం చికురనికురుంబం తవ శివే యదీయం సౌరభ్యం
సహజముపలబ్ధుం సమనసో వసంత్యస్మిన్మన్యే వలమథన వాటీ విటపినాం చికురను నికురుంబం ధ్యాయామి తనూతు క్షేమం నః తవ వదన సౌందర్యలహరీ పరివాహ స్రోతః సరణిరివ సీమంత సరణి వహంతి సింధూరం ప్రబలకబరీ భారతిమిరద్విషాం బృందం బృందైర్బందీకృతమివ నవీనార్కకిరణం నవీనార్కకిరణం ఆ సీమంత సరణి ధ్యాయామి హరాలైః స్వభావ్యాత్ అలికలభశ్రీభిలలకైః పరితం తే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిం దరస్మేరే యస్మిన్ దశనరుచి కించిల్కరుచిరే సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుర్మథులిహ తే వక్త్రం ధ్యాయామి లలాటం లావణ్యద్యుతి విమలమాభాతి తవ యత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాత్ ఉభయమపి సంభూయ చ మిథః సుధాలేపస్యూతిః పరిణమతిరాకా హిమకరః లలాటం ధ్యాయామి భ్రువౌ భుగ్నే కించిత్ భవభయభంగౌ వ్యసనిని త్వదీయే నేత్రాభ్యాం మధుకరరుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యేతరకరగృహీతం రతిపతే ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరము మే అంటూ కనుబొమలను ధ్యానించాము. భ్రువౌ ధ్యాయామి. ఈనాడు రహస్యూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా త్రియామం వామం తే సృజతి రజనీనాయకతయా తృతీయా తే దృష్టిః దర దళిత హేమ అంబుజ రుచిః సమాధత్తే సంధ్యాం దివస నిశయోః అంతరచరీం. అమ్మా, నీ యొక్క దృష్టి చూపు కరుణారసపూరితమైన దృష్టిని మాపై ప్రసరించు అంటూ ఈనాడు ధ్యానం చేసుకున్నాం. దీనికి ఒక 15 సంవత్సరాల క్రితము ఒక పద్యం రాసుకోవడం జరిగింది. ఆ పద్యము ఈనాటి దానికి చక్కగా అన్వయం అవుతుందని అనిపిస్తోంది. చెప్పుకుందాం అనుకుంటే చెప్పు. ప్రకృతిలో సర్వము అమ్మయే. సంజకింజాయలో జలకంబు సవరించి తిలకమిడు నర్క బింబంబులోన 16 వన్నెల పరువంపు సొబగుల నిండు రేరేని పండు వెన్నెలలలోన మారు మాటికి పూల బాలలను లాలించి మతు జల్లెడి మొలక తెమ్మెరలలోన ఘన ఘనాఘనముల మరుగున కొన్న లలిత సౌదామణి లతికలోన నీవు లేనిది గలదేది ఈ జగాన. తల్లి, నీవు లేనిది గలదేది ఈ జగాన. సర్వం సహా మహారాజ్ఞివీవు. సర్వం సహా మహారాజ్ఞివీవు. కంటి చూపుగా నిలిపి ధ్యానించుచుంటి. కంటి చూపుగా నిలిపి ధ్యానించుచుంటి. నిన్ను చేరనిమ్ము ననుగావ నీవే సుమ్ము. నిన్ను చేరనిమ్ము ననుగావ నీవే సుమ్ము. సంధ్య కెంజాయలో జలకంబు సవరించి. ఆ సంధ్యా కాలంలో జలకాన్ని ఆడి సంధ్యకెంజాయలో జలకంబు సవరించి. ఆ సంధ్యాకాలంలోని ఎరుపు రంగులో జలకాన్ని ఆడి తిలకంగా ధరించినటువంటి సూర్యబింబము అర్కబింబంబులోన
16 వన్నెల పరువంపు సొబగుల 16 కళలు నిండిన పరువముతోనున్న 16 కళల సొగసులని నిన్ నిండురేరేని పండు వెన్నెలలలోన ఆ సొబగులను నించినటువంటి రేరేడు రాత్రి రేడు రాత్రి రాజు ఆయన యొక్క పండు వెన్నెలలలోన అమ్మ ఎక్కడుంది అర్కబింబంబులోన నిండురేరేని పండు వెన్నెలలలోన అక్కడ ఉంది. ఇంకెక్కడుంది మారు మాటికి పూల బాలలను లాలించి మారు మాటికి మాటి మాటికి పూల బాలలను లాలించి జ్వలపడి ఆ గాలి మత్తు జల్లెడి మొలక తెమ్మెరలలోన పిల్ల తెమ్మెర మొలక తెమ్మెర ఉమ్, మలయ మారుతుంది చల్లటి మెల్లటి గాలి అందులో కూడా అమ్మే ఉంది. ఘన ఘనాఘనముల ఘన ఘనము అఘనము ఘనాఘనము అంటే మేఘము ఘన ఘనాఘనముల పెద్ద మేఘాల వెనకాల మరుగున దాంగున్నటువంటి లలిత సొగసైన అందమైన సౌదామణి మెరుపు సౌదామణి లతికలోన ఆ మెరుపు తెగల కూడా నీవే ఉన్నావమ్మా. తిలకమిడు నర్కబింబంబులోన నిండురేరేని పండు వెన్నెలలలోన మత్తు జల్లెడి మొలక తెమ్మెరలలోన లలిత సౌదామణి లతికలోన నీవు లేనిది గలదేది ఈ జగాన. ఐ కుడ్ ఫైండ్ ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ యువర్స్ అండ్ విచ్ ఇస్ నాట్ పెర్వేడెడ్ బై యూ. సర్వవ్యాపకమైన నీ శక్తి అనంతము, అది వ్యాపించని చోటే కనపడడం లేదు. నీవు లేనిది గదేది ఈ జగాన సర్వసర్వం సహా మహారాజ్ఞివివు. అటువంటి నిన్ను కంటి చూపుగా నిలిపి ధ్యానించుచుంటి ఏది చూసినా నీవే అనేది దృష్టే నాకు కలుగుతుంది. కంటి చూపుగా నిలిపి ధ్యానించుచుంటి నిన్ను చేరనిమ్ము ననుగావంగ నీవే సుమ్ము ననుగావంగ నీవే సుమ్ము. సంజకెంజాయలో జలకంబు సవరించి తిలకమిడు నక్కబింబంబులోన 16 16 వన్నెల పరువంపు సొబగుల నిండురేరేని పండు వెన్నెలలలోన మారు మాటికి పూల బాలలను లాలించి మత్తు జడి మూలక తెమ్మెరలలోన ఘన ఘనాఘనముల మరుగున దాకొన్న లలిత సౌదామణి లతికలోన. ఇక్కడ ఎందుకు చెప్పడం, నీవు లేగాన సర్వసర్వం సహా మహారాణివీవు. కంటి చూపుగా నిలిపి ధ్యానించుచుంటి నేను చేరనిమ్ము నను గావంగ నీవే సుమ్ము. నేను చేరనిమ్ము నను గావంగ నీవే సుమ్ము. సంజాయలో జలకంబు సవరించి తిలకమిడు నర్కబింబంబులోన 16 వన్నెల పరువంపు సొబగుల నిండురేరేని పండు వెన్నెలలలోన మారు మాటికి పూల బాలలను లాలించి మత్తు జల్లెడి మొలక తెమ్మెరలలోన ఘన ఘనాఘనముల మరుగున దాకొన్న లలిత సౌదామణి లతికలోన న తద్భాసయతే సూర్యో న చంద్రో న తారక అంటూ భగవద్గీత అదే చెప్తుంది. అన్నీ కూడా ఆయన దీంట్లోనే ఉన్నాయి ఆ పరమాత్మ తత్వంలో. నీవు లేనిది గలదేది ఈ జగాన సర్వసర్వం సహా మహారాజ్ఞివియు. కంటి చూపుగా నిలిపి ధ్యానించుచుంటి నేను చేరనిమ్ము నను కావా నీవే సుమ్ము. సమాధత్తే సంధ్యాం దివస నిశయోరంతరచరీ. ఓం బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో
నమో గురుభ్యః. सर्वोपप्लवरहितप्रज्ञानघनप्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि सोऽहमस्मि ब्रह्मैवाहमस्मि सोऽहमस्मि ब्रह्मैवाहमस्मि सोऽहमस्मि.